Yeah, hello everyone. I'm KR Prasad and Rajendra also. So, welcome to my channel. It's Rajendra Tech Talks. ఇది మన ఛానల్ పేరు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ రెస్పాన్సెస్. ఇప్పుడు మీరు ఆ స్క్రీన్ చూస్తే మన స్క్రీన్ చూస్తే దీస్ ఆర్ ద రెస్పాన్సెస్ ఐ గాట్ ఫర్ ఓపెన్ ద జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ రిక్వైర్డ్ కోర్సెస్ ఎవరెవరికి ఏమేమి కావాలని చూస్తే ఆరెంజ్ కలర్లో ఉన్నది రియాక్ట్ జేఎస్ అండ్ గ్రీన్ ఈజ్ నోడ్ అండ్ ఎక్స్ప్రెస్ బ్లూ లైట్ బ్లూ ఈజ్ MySQL and light pink is Microsoft SQL Server and red is Next.js, blue is Angular. So this is the response మనకు వచ్చింది యాక్చువల్గా. సో ఇక్కడ ఈ based upon this all this I can segregate based upon the responses which I have received. సో యాంగులర్కి సపరేట్ టీమ్ చేస్తాను నేను అండ్ నెక్స్ట్ జేఎస్ రియాక్ట్ జేఎస్ నోడ్ జేఎస్ అన్నిటికీ సపరేట్ టీమ్ చేసి మనం ఒక సెషన్స్ క్రియేట్ చేసుకొని దెన్ వీ స్టార్ట్ డూయింగ్ ది కోర్సెస్. ఓకే, బట్ ఈ సెషన్ ఏంటంటే దిస్ ఈజ్ అ కామన్ సెషన్ వేర్ ఎవ్రీ వన్ నీడ్స్ టు అటెండ్ దిస్ సెషన్. ఎందుకు అంటే ఫస్ట్ ఈవెన్ దో యాంగులర్ నెక్స్ట్ రియాక్ట్ నోడ్ స్టెన్సిల్ MySQL SQL Server we ఓకే ఓన్లీ ద జేఎస్ ఫ్రేమ్వర్క్స్. సో ఆల్ దిస్ జేఎస్ ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే వీ హ్యావ్ ఏ కామన్ పాయింట్ ఒకటి ఉందన్నమాట. అన్నిటికీ ఇక్కడ బేసిక్స్ కొద్దిగా అర్థం చేసుకోవాలి మనం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ సెషన్లో బేసిక్స్ అర్థం చేసుకొని నెక్స్ట్ వీ విల్ సెగ్రిగేట్ ద సెషన్స్ అకార్డింగ్ టు ది జావాస్క్రిప్ట్ ప్లాట్ఫామ్స్. ఓకే, వెదర్ నెక్స్ట్ రియాక్ట్ నోడ్ అది. ఓకే, సో ఫస్ట్ ఈ సెషన్లో మనము అసలు కామన్ పాయింట్స్ తెలుసుకుందాం. అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకున్నాక దెన్ వీ సెగ్రిగేట్ ద సెషన్స్. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. సో బిఫోర్ బిగిన్ టు దిస్ సి if you see at the bottom KR Prasad -Y5Y, that is a YouTube channel. సో ఇక్కడ నేను ద వీడియోస్ అనేది ప్లేస్ చేస్తాను అండ్ మనం ఇక్కడ ఇంటరాక్ట్ అవుతూ సెషన్ని విల్ కంటిన్యూ అవర్ సెషన్స్ అనమాట ఈ ఛానల్లో. ఓకే, సో డోంట్ వరీ, ఐ విల్ షేర్ ద లింక్ బిఫోర్ ఎవ్రీ కోర్స్ ఎవ్రీ ట్రైనింగ్. I will share the link. You need to directly click on that link and join that. Okay, so that's it. You don't need to worry about this. So before that, what I request is before we start our session, please subscribe and వాట్ మీరేం చేయాలి అంటే యాక్చువల్గా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని అండ్ కమెంట్. ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోలో మీరు కమెంట్లో మీరు మెయిల్ సెండ్ చేయాలి నాకు. మీ మెయిల్ ఐడి అండ్ మీ ఫోన్ నంబర్ అండ్ మీ కోర్స్, మీరు ఏ కోర్స్ ఆప్ట్ చేయాలనుకుంటున్నారు ఆఫ్టర్ దిస్ సెషన్. ఓకే, మీరు ఏ కోర్స్ ఆప్ట్ చేయాలనుకుంటున్నారు అనేది, ఈవెన్ మల్టిపుల్ కోర్స్ అయినా ప్రాబ్లం లేదు. ఈ పీపుల్ కెన్ సెండ్ అన్ ఈమెయిల్ టు మై మెయిల్ ఐడి. నేను అది ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు. ఆ మెయిల్ ఐడికి మీరు నాకు మీరు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారు అండ్ మల్టిపుల్ కోర్స్ ఆల్సో. ఓకే, మల్టిపుల్ కోర్సెస్, మెయిల్ ఐడి అండ్ ఫోన్ నంబర్స్. వై బికాస్ సమ్ ఆఫ్ దెమ్ ఫోన్ నంబర్స్ అనేది యాడ్ చేయలేదు. వై బికాస్ వీ కెన్ క్రియేట్ వన్ వాట్సాప్ గ్రూప్ అండ్ మనం కోర్సెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కమెంట్లో ఆఫ్టర్ సెండింగ్ ఈమెయిల్ విత్ ద డీటెయిల్స్ ఇన్ ద కమెంట్స్ mention that you sent the details. Okay, we're done with sending the details అని ఒక కమెంట్ పెట్టండి. సో దట్ ఐల్ మేక్ షూర్ దట్ ఓకే అందరు పంపించారని అండ్ వీ కెన్ బిగిన్ ద క్లాస్. ఓకే, నౌ విల్
plan now. We'll go to the జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్. ఓకే, దిస్ ఈజ్ అ సెషన్ వన్. మనం ఏంటంటే ఓవరాల్గా ఒకసారి అండర్స్టాండ్ చేసుకుందాం అసలు ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి, అసలు ఈ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ వల్ల యూజెస్ ఏంటి. ఓకే, బేసిక్స్ ఇంట్రొడక్షన్, ఒక బేసిక్స్ తెలుసుకుందాము. తెలుసుకొని మనము ఈ ఈ కోర్సు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్. ఇక్కడ ఏంటంటే జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే టెక్నికల్గా, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్స్, నేను అన్ని ప్రాజెక్ట్ ఒకటి లైవ్ ఎగ్జాంపుల్గా తీసుకొని నేను ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్స్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థియరీ అనేది జస్ట్ మీకు ఇది చూపించడం కోసమే. ఫస్ట్ సెషన్లో అంతా థియరీ లాగా చూపించడం కోసం ఉంటుంది. బట్ మనం కోర్సెస్ బిగిన్ చేసినప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి డైరెక్ట్ లైవ్గా మనం ఎగ్జాంపుల్స్తో వర్క్ చేయవచ్చు. ఇప్పుడు కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. థియరీ బేస్డ్ లాగా ఉండదు, ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంటరాక్టివ్ లాగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ చూడండి, జావా స్క్రిప్ట్ ఏంటంటే యాక్చువల్గా మనకి ఇది ఒక సో మెనీ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి మనకి. సో దీస్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్. ఏది యాంగులర్, రియాక్ట్, నెక్స్ట్, స్టెన్సిల్స్, నోడ్, ఎక్స్ప్రెస్, దీస్ అవన్నీ ఒక జావా స్క్రిప్ట్ ఫ్యామిలీ యాక్చువల్లీ. ఓకే, సో దాని పర్పస్ ఏంటి యాక్చువల్గా? సో ఇది ఒక క్లయింట్ సైడ్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో అదేం చేస్తుందంటే మన బ్రౌజర్లో ఏమంటారు, ఇంటర్ప్రిట్, నీ కోడ్ని ఇంటర్ప్రిట్ చేసి సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళకుండా క్లయింట్ సైడే లోడ్ చేసే డేటాని మనం యాక్చువల్గా జావా స్క్రిప్ట్ బేస్డ్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు దీంట్లో కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది యాక్చువల్గా. ఈ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి జనరల్గా? సో థియరీ మీరు చదువుకోవచ్చు, మీకు థియరీ చదివితే మీకు రిలేట్ చేసుకోలేరు. సో ఐ విల్ షో ఎగ్జాంపుల్ అండ్ మీరు రిలేట్ చేసుకోగలుగుతారు. కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటే రీయూజబుల్ ఆఫ్ కాంపోనెంట్స్. సో ఇప్పుడు ఐ విల్ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కామన్ కాంపోనెంట్స్ అంటే ఇక్కడ మీరు అప్లికేషన్ చూస్తే ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి. హెడర్, బాడీ, ఇదంతా బాడీ, ఇది ఫూటర్. సో నాకు హెడర్ అండ్ ఫూటర్ త్రూ అవుట్ ద అప్లికేషన్ చేంజ్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నేను అబౌట్ అంటున్నాను అంటే అబౌట్ దిస్ సైట్. సో నాకు బాడీ మ్యాటర్ చూపించాలి, ఫూటర్ కామన్ ఉండాలి, హెడర్ కామన్ ఉండాలి. ద సేమ్ వే ప్రెస్, హెడర్ కామన్ ఉండాలి, ఫూటర్ కామన్ ఉండాలి, బట్ బాడీ మారుతుండాలి. రైట్, సో ఇక్కడ ఏం చేస్తున్నాను, కామన్ కాంపోనెంట్స్ అంటే నాకు హెడర్ ఇక్కడ కామన్ కాంపోనెంట్, ఫూటర్ కామన్ కాంపోనెంట్. రైట్, సో అవి నాకు రీయూజ్ చేసుకుంటున్నాను. నేను రిక్వెస్ట్ పంపిస్తున్నప్పుడల్లా అది మారట్లేదు. ఇక్కడ రిక్వెస్ట్ మారింది, కాంటాక్ట్, ప్రెస్ రిలీజ్, రైట్, అబౌట్ ఎన్ఎంఎస్, హోమ్. సో ఇవన్నీ రిక్వెస్ట్ వెళ్తున్నప్పుడల్లా నా బాడీ మారాలి, నా హెడర్ అండ్ ఫూటర్ మారద్దు. సో ఇన్ దట్ కేస్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్ ఈజ్ component based architecture. Most modern framework focus on building web applications using reusable components. సో ఇక్కడ నేను కాంపోనెంట్స్ రీయూజ్ చేస్తున్నాను. ఓకే, ద సేమ్ వే స్టేట్ మేనేజ్మెంట్ అంటే కూడా అదే. దే ప్రొవైడ్, ఇక్కడ అగైన్ ఐ విల్ గో టు ది అప్లికేషన్. ఓకే, అగైన్ ఐ విల్ గో టు ది అప్లికేషన్. ఇక్కడ చూస్తే నేను ఒక డేటా సేవ్ చేశాను, అంటే డేటా ఎంటర్ చేశాను. రైట్, బట్ డ్యూ టు సమ్ రీజన్ ఐ మూవ్డ్ అవుట్. ఓకే, ఐ మూవ్డ్ అవుట్. అగైన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ వచ్చినప్పుడు నా డేటా అనేది అలానే ఉంది, ఇక్కడ ఇంకా వెళ్ళిపోలేదు. ఓకే, అంటే దీన్ని స్టేట్ అంటారు అనమాట. అంటే నేను స్టేట్ ఇంకా మెయింటైన్ చేసిన, స్టేట్ ఆఫ్ దిస్ ఫీల్డ్ అనేది ఇంత ముందుకు రాజేంద్ర ప్రసాద్ ఉంటాయి. సో దాన్ని అలానే మెయింటైన్ చేస్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ raj2 some gmail.com 123 so I closed it, but some reason I want to come back and open that. సో నాకు ఆ స్టేట్ ఉండాలి. రైట్,
స్టేట్ వెళ్ళిపోకూడదు. అంటే వెళ్ళిపోవచ్చు, దట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. కానీ నీ రిక్వైర్మెంట్ ప్రకారంగా నాకు స్టేట్ ఉండాలి అంటే వీఆర్ మెయింటైనింగ్ ద స్టేట్ అనమాట. ఈ స్టేట్ ఆఫ్ ది నేమ్ ఫీల్డ్ రాజేంద్ర ప్రసాద్ ఉండే, ఈమెయిల్ raj@gmail.com ఉండే, ఫోన్ నెంబర్ తీస్తున్నాను. సో అవి నేను స్టేట్ మెయింటైన్ చేస్తున్నాను, రైట్? సో దీన్ని స్టేట్ అంటారు, స్టేట్ మేనేజ్మెంట్. సో వెన్ యూఆర్ స్విచ్చింగ్ బిట్వీన్ ద పేజెస్ ఆర్ యునో మూవింగ్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్, ఓకే, ఆ ఒక్క పేజ్ది ఒక డేటా రీడ్ చేసి ఈ పేజ్లకి రీయూజ్ చేసుకోవడము, ఆర్ ఉన్న పేజ్లోనే డేటాని అలానే, ఇది ఉన్న పేజ్లో డేటా అది అలానే మెయింటైన్ చేయడం మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు, ఓకే, అలా. సో దీని అంతా ఏమంటారు అంటే స్టేట్ మేనేజ్మెంట్, ఓకే. సో రౌటింగ్ అంటే ఏంటి? సింపుల్. రౌటింగ్ అంటే ఏం లేదు, ఇదే ఇప్పుడు నేను చెప్పాను కదా. ఇది రౌటింగ్ అంటే navigating from one page to another page. What I am doing here, navigating about an NS. Now I am press navigating to press release. Contact, if you see this, contact, navigating to contact, okay. Again, about an NS, courses, certificate course, online course, okay. So these are all called routing. నావిగేషన్ అనేది జనరల్గా మనం టెక్నికల్ పదం వాడతాము, ఓకే. రౌటింగ్ అనేది ఈ జేఎస్ ఫ్రేమ్వర్క్స్లో వైల్ కోడింగ్ ఆల్సో లైక్ యూజ్ రౌటర్ డాట్ రౌట్ అని అలా మనం రౌట్ చేస్తున్నాం, అంటే రూట్ చేస్తున్నాం మనం ఏ పేజ్కి రౌట్ వెళ్ళాలి, ఏ రీడైరెక్ట్ అవ్వాలి అనేది ఇక్కడ మనము డైరెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ద రీజన్ దీన్ని రౌటింగ్ అంటారు. సో దిస్ ఇస్ part of JavaScript framework, okay. Now, okay, yeah. సో ఇక్కడ చూస్తే వర్చువల్ డామ్ అని ఉంది, సమ్ ఫ్రేమ్వర్క్. సో దిస్ ఈజ్, నేను ఇది మనకి లైవ్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొద్దిగా టైం కావాలి దీనికి, ఓకే. సో జావా స్క్రిప్ట్ అంటే ఇదనమాట యాక్చువల్గా. సో జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, క్లయింట్ సైడ్ నువ్వు కాంపోనెంట్స్ని మెయింటైన్ చేయొచ్చు, స్టేట్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయొచ్చు. కాంపోనెంట్స్ మెయింటైన్ చేయడం అంటే రీజబుల్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అనమాట, ఓకే. రౌటింగ్స్ చేయొచ్చు, ఇవన్నీ క్లయింట్ సైడ్ అవుతున్నాయి, నీకేం సర్వర్ రిక్వెస్ట్ అవ్వట్లేదు కదా. సో ఇవన్నీ, సో అలాంగ్ విత్ దట్ వర్చువల్ డామ్ అనేది ఒకటి ఉంది. అండ్ ఇక్కడ 2 థింగ్స్ నేను ఇక్కడ మిస్ చేశాను ఈ పేజ్లో. వన్ ఈజ్ సింగిల్ పేజ్ అప్లికేషన్, అనదర్ ఈజ్ వర్చువల్ డామ్. సో ఇవి రెండు కూడా మనం కోర్స్ లైవ్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. అండ్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్, ఓకే. ఇవి ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా టైం టేకింగ్గా ఉంటుంది కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయ కాబట్టి ఇవి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓకే. థ్యాంక్ యూ. నౌ సో బిఫోర్ గోయింగ్ డీప్ ఇన్ టు అవర్ కోర్స్, the basics of our course, ఇక్కడ ఒకసారి మన కంటెంట్ గురించి చూద్దాం. ఓవర్వ్యూ అన్నాం. ఓవర్వ్యూ ఈజ్ నథింగ్ బట్ మన జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఓకే. నౌ కంటెంట్ ఏముంది, ఫ్రంట్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్, ఓకే. బేసిక్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ యాప్స్, బేసిక్స్ ఆఫ్ బ్యాక్ ఎండ్ ఏపీఐ, బేసిక్స్ ఆఫ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్, కన్క్లూజన్, క్వశ్చన్స్. సో ఇది మన డిస్కషన్ టైం ఇవ్వాలి, ఓకే. నౌ ఓవర్వ్యూ గురించి మనం డిస్కస్ చేసాము, ఫ్రంట్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం. సో నేను ఎందుకు ఈ టాపిక్ పెట్టాను, ఫ్రంట్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్ ఎందుకు పెట్టాను యాక్చువల్గా? సో అందరికీ ఇక్కడ కొంతమంది తెలుసు ఫుల్ స్టాక్ అంటే ఏంటి, కొంతమంది తెలియకపోతే ప్లీజ్ దిస్ ఇస్ ద ప్లేస్ మీకు అది అర్థమవుతుంది. ఫ్రంట్ ఎండ్ అంటే ఇక్కడ యాక్చువల్గా ఓన్లీ ద యూఐకి సంబంధించిందంతా ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అనమాట. ఫుల్ స్టాక్ అంటే ఏమవుతుందంటే, నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఫుల్ స్టాక్ అంటే 4 ఏరియాస్. ఫుల్ స్టాక్ వాట్ ఇట్ కవర్స్, ఫుల్ స్టాక్ ఏం కవర్ చేస్తుంది, మోంగో డీబీ ఆర్ MySQL అంటే బ్యాక్ ఎండ్ డేటా బేస్ కవర్ చేస్తుంది ఫుల్ స్టాక్. Express.js, Node.js ఇవి రెండు బ్యాక్ ఎండ్ ఏపీఐ కవర్ చేస్తుంది. రియాక్ట్.js అంటే ఫ్రంట్ ఎండ్, ఓకే. ఫుల్ స్టాక్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఫుల్ ప్యాకేజ్, ఓకే. ఆ ప్యాకేజ్లో మీకు యూఐ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఏపీఐ ఉంటుంది, బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఉంటుంది. ఈ అలాంగ్ విత్ దిస్ త్రీ ఫోర్త్ ఐటమ్ ఇంకొకటి ఉంది, అదేంటంటే డిప్లాయ్మెంట్ అండ్ డెవాప్స్ అంటాం అనమాట. ఈ డిప్లాయ్మెంట్ డెవాప్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్తాను. ఇప్పుడు చూస్తే ఈ అప్లికేషన్ ఇది నా లోకల్లో రన్ అవుతుంది, లోకల్ హోస్ట్ అప్లికేషన్ రన్ అవుతుంది. దీన్ని నేను డిప్లాయ్ చేయాలి,
సమ్ సైట్ నా అప్లికేషన్ ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయాలి. సో ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తే ప్రొడక్షన్ సైట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను డిప్లాయ్ చేసిన తర్వాత నాకు ఒక సైట్ ఉంది ఇక్కడ, ఎన్ఎన్ఎస్ కూచిపూడి డాట్ ఇన్ అన్న ఒక సైట్ ఉంది ఇక్కడ, రైట్. సో ఇది ఆఫ్టర్ డిప్లాయ్మెంట్. ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ కూడా పార్ట్ ఆఫ్ ఫుల్ స్టాక్. నువ్వు ఎలా డిప్లాయ్ చేయాలి, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, దాన్ని ఎలా బిల్డ్స్ తీయాలి, ఇవన్నీ ఇది ఒక ప్రాసెస్ అనమాట. సో అది సమ్ అదర్ సెషన్లో మనం కవర్ చేద్దాం అది. ఓకే, నౌ బేసిక్ థింగ్స్ అబౌట్ ఫుల్ స్టాక్లో మోస్ట్ 95% ఆఫ్ ది రిక్వైర్మెంట్ ఏంటంటే ఇవి ఎంఈఆర్ఎన్ అండ్ ఎంఈఏఎన్. ఎంఈఆర్ఎన్ అంటే ఏం లేదు, ఎం అంటే డేటాబేస్ పార్ట్ లైక్ మోంగో డిబి, మైఎస్క్యూఎల్, అవి ఎక్స్ప్రెస్ జేఎస్ అండ్ నోడ్. ఈ అంటే ఎక్స్ప్రెస్ జేఎస్, ఆర్ అంటే రియాక్ట్ జేఎస్, ఎన్ అంటే నోడ్ జేఎస్. మోంగో డిబి అండ్ మైఎస్క్యూఎల్, ఎక్స్ప్రెస్ జేఎస్, యాంగులర్ అండ్ నోడ్ జేఎస్. సో మర్న్ అండ్ మీన్ ఇవన్నీ ఫుల్ స్టాక్, ఫుల్ ప్యాకేజ్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. యాక్చువల్గా నా ఫ్రంట్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్ అంటే ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆర్ ఎల్స్ ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను మా లైవ్ కోర్స్లో, ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను లైవ్ కోర్స్లో ఇస్తాను యాక్చువల్గా. అది ఇంకా బాగుంటుంది. నా జస్ట్ పైనుంచి ఒక ఓవర్వ్యూ తీసుకుందాం అంతే మనం ఇక్కడ. ఓకే, ఫ్రంట్ ఎండ్ ఏంటంటే ఓన్లీ యాంగులర్, రియాక్ట్, స్టెన్సిల్స్. నెక్స్ట్ అది ఎందుకు నేను గ్యాప్ ఇచ్చానంటే, నెక్స్ట్ ఒకటి నాట్ ఓన్లీ ద ఫ్రంట్ ఎండ్, నెక్స్ట్లో రెండు ఉంటాయి. ఫ్రంట్ ఎండ్, బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు కలిపి కూడా నెక్స్ట్ జేఎస్లో వస్తుంది. నెక్స్ట్ జేఎస్ ఈజ్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ రియాక్ట్ జేఎస్. అర్థమవుతుందా? నెక్స్ట్ జేఎస్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ అంటే మీరు రియాక్ట్ జేఎస్ నేర్చుకున్నారు అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ జేఎస్ ఇట్స్ బిట్ ఈజీ. ఓకే, సో పీపుల్ హూ నోస్ రియాక్ట్ జేఎస్ అండ్ నోడ్ జేఎస్ ఆ బోత్ కాంబినేషనే మీకు నెక్స్ట్ జేఎస్. ఓకే, సో ఎందుకు నెక్స్ట్ జేఎస్ ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది, ఓకే, అది కూడా చెప్తాను. సి నౌ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ అండ్ యాజ్ ఐ టోల్ యూ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ రెండు సపరేట్ జనరల్గా. అవన్నీ కంబైన్ చేస్తే మీన్, మర్న్, ఫుల్ స్టాక్ అవుతాయి. సో నెక్స్ట్ జేఎస్ ఏం చేస్తుందంటే, ప్రజెంట్ నెక్స్ట్ జేఎస్ ఏం చేస్తుందంటే, జస్ట్ నెక్స్ట్ జేఎస్ ఏం చేస్తుంది అంటే టెక్నికల్గా విత్ ఇన్ సింగిల్ అప్లికేషన్ దిస్ ఫ్రేమ్వర్క్లో ఏంటంటే మీరు ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసుకోవచ్చు, ఎట్ ద సేమ్ బ్యాక్ ఎండ్ ఏపీఐ కూడా కాన్ఫిగర్ చేసుకొని యూ కెన్ డిజైన్ ది బ్యాక్ ఎండ్ ఆల్సో. సో ఇదేంటంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద రియాక్ట్ జేఎస్ అనమాట. నౌ థింగ్స్ ఆర్ స్లోలీ మూవింగ్ టు నెక్స్ట్ జేఎస్. ఓకే, ఎందుకు అంటే నౌ ఇప్పుడు రియాక్ట్ జేఎస్కి ఒక కైండ్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ ఇస్ నథింగ్ బట్ ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ అనేది ఒక బ్యాక్ ఎండ్ అప్లికేషన్. సో థింగ్స్ ఏమవుతుందంటే రెండు సపరేట్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది, రైట్. ఇప్పుడు ఏమవుతుంది, మెయింటెనెన్స్ అనేది కొంచెం కష్టం అవుతుంది. అదే రెండు ఒకే దాంట్లో ఉన్నాయి అనుకోండి, ఓకే, ఇట్ ఈస్ ఈజీ ఫర్ టు మెయింటైన్ అండ్ యూస్. అండ్ ఆల్సో Next.js is performance wise very faster compared to the React.js. ఎందుకంటే దిస్ ఇస్ అడ్వాన్స్డ్ వర్షన్. సో దీంట్లో అన్ని ఏమైతే డిసడ్వాంటేజెస్ ఆర్ సంథింగ్ మిస్ అవుతున్నాయో రియాక్ట్ జేఎస్లో అవన్నీ చేసి నెక్స్ట్ జేఎస్లో యాడ్ చేశారనమాట ఇది. సో మనం నెక్స్ట్ జేఎస్ అనేది కూడా ఒక కోర్స్లో కవర్ చేసుకుందాం. సో ఇది ఫ్రంట్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్కి మెయిన్ డిఫరెన్స్. ఫ్రంట్ ఎండ్లో ఓన్లీ యూఐ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఫుల్ స్టాక్లో అండ్ ఏముంటుందంటే ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. ఓకే, ఇవన్నీ అండ్ ఆల్సో డిప్లాయ్మెంట్ అండ్ డెవాప్స్ ఇవన్నీ కలిపి ఫుల్ స్టాక్ ఉంటుంది. ఓకే, గుడ్. నౌ ఇఫ్ యూ గో బ్యాక్, బేసిక్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్. ఓకే, ఈ బేసిక్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బేసిక్స్ ఆఫ్ బ్యాక్ ఎండ్ ఇవి రెండు కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ థియరీ వైజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్, బేసిక్స్ ఆఫ్ బ్యాక్ ఎండ్ అండ్ బేసిక్స్ ఆఫ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఈ మూడు కూడా నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఒకటి నోట్ ప్యాడ్ పైన తీసుకొని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఓవరాల్ ఒక ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ బ్యాక్ ఎండ్ ఈ మూడింటి మధ్యలో మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి యాక్చువల్గా. సో నౌ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్, జాబ్ సెర్చ్ అప్లికేషన్.
ఓకే. సో, జాబ్ సెర్చ్ అప్లికేషన్ ఏం చేస్తుంది మీకు? మీరు జనరల్‌గా మీరొక జాబ్ సెర్చ్‌కెళ్ అప్లికేషన్ ఓపెన్ చేశారు. అండ్ వాట్ యూ విల్ డూ? అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీ డిజైర్ జాబ్ ఏంటో చూసుకుంటారు. సో, మీరు యాంగులర్ డెవలపర్ ఆర్ రియాక్ట్ డెవలపర్. వాట్ యూ విల్ డూ? ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుంది? ఫ్రంట్ ఎండ్ పనేంటి? నీకు పేజ్ డిజైన్ చేయడం. రైట్? పేజ్ డిజైన్ చేస్తే యూజర్ ఇంటర్ఫేస్. దట్ ఈస్ ఎ యూజర్ ఇంటర్ఫేస్. సో, మనం యూజర్స్‌కి ఏంటి? ఏం కావాలి? అక్కడ స్కిల్ సెట్స్ ఏమున్నాయి? ఎక్స్‌పీరియన్సెస్ ఎంత ఇవ్వచ్చు? ఆర్ ఫ్రెషర్స్‌కా ఇవ్వచ్చా? ఫ్రెషర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి అప్లై చేయవచ్చా? అనేది ఒక ఫీల్డ్ ఉంటుంది. అండ్ లొకేషన్, ఏ లొకేషన్‌లో నువ్వు వర్క్ చేయాలనుకుంటున్నావు? నీ డిజైర్ లొకేషన్. సో, పేజ్ అనేది ఫ్రంట్ ఎండ్ పేజ్‌లో మీరది డిజైన్ చేశారు. స్కిల్ సెట్ అందులో రియాక్ట్ ఉంటుంది, యాంగులర్ ఉంటుంది. అన్ని టైప్స్ ఆఫ్ స్కిల్ సెట్స్ పెడతారు మీరిక్కడ. అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ. సో, ఈ ఫ్రంట్ ఎండ్ డిజైన్ పేజ్‌లో మీ స్కిల్ సెట్ ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ ఇచ్చారు, ఎక్స్‌పీరియన్స్ 4 ఇచ్చారు అండ్ లొకేషన్ హైదరాబాద్ ఇచ్చారు. నౌ ఒక సెర్చ్ బటన్ ఉంది. దాన్ని క్లిక్ చేశారు మీరు. సో, ఫ్రంట్ ఎండ్ పనేంటి ఇక్కడ? యూజర్‌కి ఏం రిక్వైర్మెంట్ ఉంది అది డిజైన్ చేసి పెట్టడం దానికి. సో, నా రిక్వైర్మెంట్ ఇది. అది డిజైన్ చేసింది నేను సెర్చ్ కొట్టాను. ఇది ఒక రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. ఒక రిక్వెస్ట్ ఇదంతా ఒక రిక్వెస్ట్ పరంగా నా పారామీటర్స్‌గా ఒక రిక్వెస్ట్‌గా వెళ్తది. ఎక్కడికెళ్తది? బ్యాక్ ఎండ్ ఏపీఐకెళ్తది. ఓకే. సో, బ్యాక్ ఎండ్ ఏపీఐ ఏం చేస్తుంది? ఆ రిక్వెస్ట్‌ని ఇలా చూసుకోవచ్చు మీరు. అర్థం చేసుకోవాలంటే ఫ్రంట్ ఎండ్ ఒక రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్‌కి పంపిస్తుంది. అదే పారామీటర్స్, ఈ పారామీటర్స్ మీరు ఏవైతే సెలెక్ట్ చేశారో ఆ పారామీటర్స్ ఇక్కడ డేటాబేస్‌కి రిక్వెస్ట్‌గా వెళ్తది. సో, డైరెక్ట్ నేను డేటాబేస్‌కి వెళ్తాను. సో, డేటాబేస్‌లో ఏం చేస్తుంది? డేటాబేస్‌లో డైరెక్ట్ ఇట్ కంటైన్స్ ఎన్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ లైక్ అంటే ఆ జాబ్స్ సంబంధించిన రిక్వైర్మెంట్స్‌కి సంబంధించిన డేటా అంతా అక్కడే ఉంటుంది. సో, అప్పుడు నేను ఏం చేస్తుంది ఇది జాబ్ టేబుల్‌లో డేటాబేస్‌లో ఒక జాబ్ టేబుల్ అనేది డేటాబేస్‌లో టేబుల్ ఉంటుంది. విత్ థౌసండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి దాంట్లో. సో, నాకు రిక్వెస్ట్ ఏమొచ్చింది? నా రిక్వెస్ట్ ఏమొచ్చింది? రియాక్ట్ 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, లొకేషన్ హైదరాబాద్. సో, డేటాబేస్ ఏం చేస్తుంది? నీ రిక్వెస్ట్ తీసుకొని ఆ టేబుల్‌లో ఆ స్కిల్ ఏంటి? రియాక్ట్ ఉంది. ఎక్స్‌పీరియన్స్ ఎన్ని ఉంది? 4 ఇయర్స్ ఉంది. లొకేషన్ ఏముంది? హైదరాబాద్. అదంతా సెర్చ్ చేసి, ఫిల్టర్ చేసి నాకు 4 రికార్డ్స్ వచ్చాయనుకోండి అవుట్‌పుట్. ఆ 4 రికార్డ్స్ మీకు బయటికి రెస్పాండ్ చేస్తుందనమాట ఏపీఐకి. ఓకే. సో, నౌ ఇక్కడ చూస్తే డేటాబేస్ రెస్పాన్స్ బ్యాక్ దోస్ 4 రికార్డ్స్ టు ఏపీఐ. ఏపీఐ ఏం చేస్తుంది? మనం ఏదైతే రిక్వెస్ట్ పంపించిందో ఆ రెస్పాన్స్ తీసుకొని డైరెక్ట్ యూఐకి రెస్పాండ్ దోస్ 4 రికార్డ్స్ టు యూఐ బ్యాక్. సో, యూఐకి ఈ రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. సో, యూఐ ఏం చేస్తుంది? సెర్చ్ బటన్ కొట్టిన తర్వాత 4 రికార్డ్స్ వచ్చాయి కదా! 4 రికార్డ్స్ ఫౌండ్ అంటది. అని చెప్పేసి మీకు యూఐలో ఆ 4 యూజర్‌కి ఆ 4 చూపిస్తుంది. సో, యూజర్‌కి ఏంటి? ఓన్లీ యూఐలో ఏముంది? నీ రిక్వైర్మెంట్ ఏంది? నీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? అదే కనిపిస్తుంది. బట్ బ్యాక్ ఎండ్‌లో ఈ ఏపీఐ, డేటాబేస్ ఇవన్నీ కనిపించవు. ఓకే. ఒక చిన్న ఐడియా కోసం మీకు ఒక నోట్ ప్యాడ్ మీద పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో, ఇక్కడ సింపుల్ అదే చెప్తుంది ఇక్కడ కూడా. యూఐ, యూఎక్స్ డిజైన్ అంటే ఇస్ నథింగ్ బట్ ఈ డిజైన్ ప్రోటోటైప్స్ లైక్ మన డిజైన్ ప్రోటోటైప్ ఏంటి? స్కిల్ సెట్, లొకేషన్ అండ్ అదర్ థింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. అదే మన డిజైన్ ప్రోటోటైప్. రైట్? రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటి? నథింగ్ బట్ నీ అప్లికేషన్ ఎనీ గ్యాడ్జెట్స్లో వర్క్ అవ్వాలి. వెదర్ ఇట్ ఇస్ నీ అప్లికేషన్ నీ డెస్క్టాప్ మీద రన్ చేస్తున్నావా, మొబైల్లో రన్ చేస్తున్నావా, ఎక్కడైనా రన్ చేస్తే అది వర్క్ అవ్వాలి. సో, ఈ రెస్పాన్సివ్ డిజైన్ అనేది నౌ దిస్ న్యూ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ లైబ్రరీస్ అనేది సపోర్ట్ చేస్తుంది బాగా. ఓకే. సో, అది కూడా ఎక్స్ప్లెయిన్ డీటెయిల్గా గోయింగ్ ఫార్వర్డ్. ఇంటరాక్టివ్ అంటే ఏంటి? జనరల్గా ఇంటరాక్టివ్ అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ ఇంటరాక్టివ్ అని. ఇంటరాక్టివ్ అంటే ఏం లేదు, సింపుల్. యూఐకి మీరు బిఫోర్ మేకింగ్ ఏ రిక్వెస్ట్ మీకు సమ్ వాలిడేషన్స్ ఉంటాయి. సో, సింపుల్ క్విక్గానే మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. క్విక్గా ఇప్పుడు మనం వెళ్ళామనుకునే బ్యాక్ వెళ్ళి అప్లై కొట్టి రిజిస్టర్ అని కొట్టగానే ఏమైంది? నాకు యూఐ ఏం చేస్తుంది? రిక్వైర్ ఫీల్డ్ అడుగుతుంది. అంటే బిఫోర్ మేకింగ్ ఏ రిక్వెస్ట్ టు ఏపీఐ నువ్వు ప్రాపర్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అనేది ఎంటర్ చేయాలి. రైట్? సో, అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది మీకు. రైట్?
ఇంటరాక్టివ్ అంటేనే అదే అనమాట. సో, ఫార్మ్ వాలిడేషన్స్, యానిమేషన్స్, డైనమిక్ కంటెంట్ అప్డేట్ ఇవన్నీ ఇంటరాక్టివ్స్. ఓకే. క్రాస్ బ్రౌజర్ కంపాటబిలిటీ అంటే కూడా అదే మేక్ షూర్ ద అప్లికేషన్ ఫంక్షన్స్ కరెక్ట్‌లీ అక్రాస్ డిఫరెంట్ బ్రౌజర్స్. అంటే మనది నా అప్లికేషన్, నా సైట్ అనేది డిఫరెంట్ బ్రౌజర్స్ అండ్ అన్ని చోట్ల వర్క్ అవ్వాలి. ఇప్పుడు ఇది క్రోమ్, ఐ గో టు మై ఇక్కడ ఎడ్జ్ బ్రౌజర్ ఇది. సో, దిస్ షుడ్ వర్క్. అంటే నా సైట్ అనేది ఆల్ బ్రౌజర్స్‌కి సపోర్ట్ చేయాలి. రైట్. సేమ్ వే సారీ సపోర్ట్ చేయాలి. రైట్. సో, యెస్. ఇది కోర్ టెక్నాలజీస్ అయితే హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్ లైబ్రరీస్ ఇవి మనవి. సేమ్ బ్యాక్ ఎండ్ ఏపీఐ అంటే కూడా అంతే. బ్యాక్ ఎండ్ ఏపీఐ అంటే ఏంటంటే జస్ట్ ఈ ఇక్కడ ఉంది కదా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ వచ్చేసి మీకు జనరల్గా ఏపీఐ అనేది బిల్డ్ చేయడము. ఎట్ ద సేమ్ టైం ఈ ఏపీఐ కూడా ఏం చేస్తుందంటే దానికి అథాంటికేషన్, డేటా స్టోరేజ్, క్యాషింగ్ ఇవన్నీ కూడా అండ్ డేటాబేసెస్కి ఒక క్వీరీ పంపించడము, ఆ క్వీరీ రాసే లాజిక్స్ ఉంటాయి కదా అవి కూడా రాయడము. సో ఇదంతా ఏంటంటే బ్యాక్ ఎండ్ ఏపీఐ లెవెల్లో మనం రాస్తాం అనమాట. అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్, ఏపీఐ ఇంటిగ్రేషన్ ఇవన్నీ కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే నథింగ్ బట్ మనము కాన్ఫిగరేషన్ చేసుకోవడం, ఎస్క్యూఎల్ డేటాబేస్కి ఇవన్నీ కాన్ఫిగర్ చేసి క్వెరీ రాయడము ఇవన్నీ. ఏపీఐ ఇంటిగ్రేషన్ అంటే మీకు తెలిసిందే లైక్ దీని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. రెస్ట్ఫుల్ అప్లికేషన్స్ యాప్స్ అంటారు. డిప్లాయ్మెంట్ అండ్ డెవాప్స్ అని చెప్పాను కదా ఈజ్ నథింగ్ బట్ మీ అప్లికేషన్ని లోకల్ హోస్ట్, మీ లోకల్లో వర్క్ చేసిన అప్లికేషన్ని తీసుకెళ్ళి మీ ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయాలి. సో దట్ విల్ బి యాక్సెసిబుల్ టు పబ్లిక్ అనమాట. రైట్. డెవాప్స్ ఏం చేస్తుందంటే దాని ఏమంటారు మెయింటైన్ చేయడం మీ అప్లికేషన్ని. ఓకే.